గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వయసు టకటగా చెప్పండి. అనురాధ 23, బాబ్జీ 25, శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీస్ కి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. ఈ పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే. జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్. అయినా నేను ఈవేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4 లల్లల్లల్లా లల్లల్లల్లా లల్లాలా 1 2 3 4 లల్లల్లల్లా లల్లల్లల్లా లల్లా. సర్కిల్ వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఈవేళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను తలుచుకుంటేనండి స్పీచ్ చేసి పడేస్తాను, మామూలు పోలీస్ సేవలకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. అల్లుడు నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగుడిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తేల్చుకో. 1 2 3 4 5 6 వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. నో, ఈ ఇంటి చీపురు పుల్ల కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగాడి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవు మనం. కమాన్ 7 8 9 10. కారు కాపేమిటి? వాట్స్ రాంగ్ మై హీరో? మా అమ్మా నాన్న చూస్తే? ఏ భయమా? ఆఫ్ కోర్స్, నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మా నాన్న అంటే భయం. కొడతారని? కొట్టరని. వాట్? చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఓ ఐ సీ. ఐసులేదు గీసులేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే, మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నేను ఎత్తి మీద ₹1 కోటి కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. దీనికి దాగు ప్లీజ్, కూర్చో కూర్చోమంటుంటే రా. ఈ కార్ ఏంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిది. అబ్బే అబ్బే, ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే. ఈ గంపలో కర్ణ పిశాచి గారి చేరింది. అదే గాలి అలా వచ్చి ఉంటుంది నాన్న.
అయి ఉంటదిలే. అవును. ఈ గొడవంతో ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు? ఇంకాసిన నిందలు ఏం చాలనా? అబే అదే నాన్న ఉండరా, అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుంటలు కావాలి? ఉన్న గుంటె చాలు. అవునా? నీ ఇల్లా? ఇది నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించు ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాసి సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం. నా మొగుడున్నాడు, అత్తమావులున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొండిని, జగమొంటిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొండిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాళి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో, ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంటుగా సుబ్బులుగాడి ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది, మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు చిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేను వచ్చి సైన్గా ఇడిపించుకెళ్ళాలని నీ బాబు ఆర్డర్ వేసాడా? భలే గుందల్లుడు. మరి ఇడిపించుకెళ్ళడానికి కట్టం ఎంత కట్టాలి? 1,00,000, 10 లక్షలా? దీనికి స్వయానా నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని. కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను నడిపించుకోవాలంటే నీ బాబుగాడి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే? ఈ సుబ్బారాయుడు గారి జబ్బు అంటే ఇటుకో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి దెబ్బ అంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మా అంగారు. ఇదిగో అబ్బే ఇదిగో పోరే అల్లుడు ఏమిటి? ఆ ఫోన్ కాంత అందించు, నీకు నీ పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. మా అంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో బాబు అమ్మా. హలో, కప్పలప్పారావు గారా? బావుగారు, గొప్ప మునిగింది. జగత్పాటి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్లి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటే రావణాసురులేగా అవతల పిల్లని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేను. కొట్టగా ఏం చేస్తారు బాబుగారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబు, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును, నాన్నొచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి, సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ కడేసుకుంది. అవును మా ప్రభా, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా, తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏమనరంట. అయినా సరే పొండి.
అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీ ఇంకో గంటలో నీ పని పోయిందా మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు అప్పారావు 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 అయ్యగారు అయ్యగారు కొంప మురిగిందయ్యా మీరు ఓడిపోయారు అన్నపూర్ణమ్మ గెలిచింది కథటం తిరిగింది ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా రై నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రామని చెప్పు లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు వెళ్ళు అలాగేనయ్యా అయ్యయ్యో నా తల్లి నా మాలచ్చువే గొప్ప మునిగిపోయింది రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నాను కంచే చేరు వేసింది రూపాయే గొప్ప ముంచేసింది రోయ్ గొప్ప ముంచింది రోయ్ అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో లాభం లాభం 2 లాభం ఎక్కడిది అంతా నష్టమే 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది అయ్యయ్యో 5 6 6 7 నాకు 7 మిగిలింది నా కన్న బిడ్డలారా సర్కిల్ నన్ను కన్న తల్లులారా ఇందులోనే మన రుణం తీరిపోయిందా అయ్యయ్యో ఇల్లే ఈ డబ్బులే నాడికి నా పాల్గొ నాకుంది సర్కిల్ కనకం అబ్బాయి శివ అమ్మడు అనురాధ లాయరు ఎక్కడున్నారయ్యా అమ్మా అమ్మా తల్లి ఆగక్కడ ముందా డబ్బిలా పడాయి
బాబు బాబు థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సత్యన నీ రుణం తీర్చుకోలేను. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి, వద్దులే. అందుకు నీ బతుకు చాలదో. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును.